గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి షష్ఠి తెల్లవారుజామున 5:45 తదుపరి సప్తమి నక్షత్రం చిత్తా తెల్లవారుజామున 5:49 తదుపరి స్వాతి వజ్రం ఉదయం 11:45 నుంచి 1:34 వరకు దుర్ముహూర్తం ఉదయం 6 నుంచి 7:40 అమృత గడియలు రాత్రి 10:35 నుంచి 12:24 రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు సూర్యోదయం ఉదయం 6 సూర్యాస్తమయం సాయంత్రం 6:40 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఈనాడు 50వ స్వర్ణోత్సవ ప్రత్యేకాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఈనాడు విజయం హిమాలయ శిఖరం, ఈనాడు ప్రస్థానం ఒక మేనేజ్మెంట్ పాఠం, ఒక ప్రాంతీయ భాషా పత్రిక అయిన ఈనాడు సర్క్యులేషన్, రీడర్షిప్, మార్కెట్ షేర్ పరంగా జాతీయ స్థాయిలో ఎంతో కాంతి గడిచింది. 50 ఏళ్ల ఈనాడు విజయ పథకాన్ని విశ్లేషిస్తే నేర్చుకునే విషయాలు ఎన్నో అంటూ దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాడులో మరికొన్ని వార్తలు చూద్దాం. కుస్తీలో కొసమెరుపు, అమాన్కు కాస్య పథకం, ఆరంభం ఉత్సాహభరితం, మధ్యలో తీవ్ర నిరాశ, ముగింపులో మెరుపులు. ఇది ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పథక ప్రస్థానం. 5 రోజుల వ్యవధిలో 3 కాంస్యాలు సాధించాక వారం రోజుల పాటు పథకమే లేక నిరాశలో కూరుకుపోయిన అభిమానులకు చివరిలో ఉపశమనాన్ని అందిస్తున్నారు భారత క్రీడాకారులు. 2 రోజుల వ్యవధిలో భారత్ ఖాతాలో 3వ పథకం చేరింది. గురువారం నీరజ్ చోప్రా రచితం హాకీ జెట్ కాస్యం అందిస్తే శుక్రవారం రెజ్లర్ అమాన్ సెహ్రావత్ కంచు పథకం గెలిచాడు. సెమీస్లో ప్రత్యర్థి ముందు నిలవలేకపోయిన అమాన్ కాసేపోలో మాత్రం పట్టు వదలకుండా పోరాడి పథకం సొంతం చేసుకున్నాడు. మరో వార్తను చూసుకుంటే తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, రాష్ట్రాన్ని ఇక ఇలా వ్యవహరిద్దామంటూ వార్తిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో అమెజాన్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారట. అడోట్ సీఈఓ శాంతను నారాయణ్తో సీఎం భేటీ అయ్యారు. స్వర్ణోత్సవ సింహలోకనం 50 వసంతాల ప్రాయం వన్నె తగ్గిన అక్షర విన్యాసం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఆరోగ్యకర అలవాట్లు, జీవన శైలిలో మార్పులు అవసరం అంటూ ఆహారానికి ముందు స్వీట్ అసలు తినొద్దు. ఇంటి తిండికి, జంక్ ఫుడ్కి బ్యాక్టీరియా వృద్ధిలో తేడా, అనేక జబ్బులకు పేగు సూక్ష్మ క్రిములే కారణం. 4 గంటల గాఢ నిద్ర తప్పనిసరి అంటున్నారు. ఈనాడుతో ముఖాముఖిలో ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. మన జీవనశైలి మారిపోయింది, తిండి కట్టు తప్పింది, శారీరక శ్రమ తగ్గిపోయింది, కంటి నిండా కునుకు కరువవుతుంది, ఒత్తిడి చిత్తు చేస్తుంది. దీర్ఘకాలికంగా జీవించే సంగతి అటుంచితే నాణ్యమైన జీవితం గగనంగా మారుతుంది. 40 ఏళ్లలోపే ఐబీపీ, మధుమేహం, ఉబ్బకాయం, 50 ఏళ్లలోపు గుండెపోటు, మెదడుపోటు, క్యాన్సర్ వంటివి కమ్మేస్తున్నాయి అనే అంశాలను ఇచ్చారు. పచ్చందాలకు మణిహారంలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే ఎత్తైన కొండలు, జాలువారి జలపాతాలు, పచ్చదనాన్ని ఇముడ్చుకునే అందమైన అడవులు మధ్యలో మెదులుతాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44వ నంబర్ జాతీయ రహదారి ఈ అడవుల గుండానే వెళ్తుంది. ఈ దారిలో ప్రయాణం ఉల్లాసవంతం, ఆహ్లాదభరితం. ఆదిలాబాద్ జిల్లా తాళమడుగు మండలం దేవాపూర్ వద్ద తీసిన ఈ చిత్రం పచ్చందాలు జాతీయ రహదారిని మణిహారంగా మార్చుకొని చందన ముచ్చట గొలుపుతుంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం మల్కన్గిరి, భద్రాచలం, పాండురంగపూర్ మధ్య ఏర్పాటు చేయనున్నారట. దీనికయ్యే రూపాయలు 4,109 కోట్లు, 200 మీటర్ల పొడవున నిర్మాణం చేయనున్నారట. రూపాయలు 24,657 కోట్లతో 8 మంది కొత్త మార్గాలకు కేంద్రం ఆమోదం తెలిపిందనే వంశాన్ని ఇచ్చారు. అరటి గెల అదిరిపోలా అంటూ సాధారణంగా అరటి 3-4 అడుగుల గెల వేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మద్రపూడి సుందర స్వామిజీ ఆశ్రమంలో ఒక చెట్టు ఏకంగా 10 అడుగుల పొడవైన గెల వేసింది. దానికి సుమారు 1000 కాయలున్నాయి. 2 ఏళ్ల కిందట మైసూరు నుంచి పిలకలు తెచ్చి నాటామని ఆశ్రమ గురువు సుందర స్వామి శిష్యుడు రమణ తెలిపారట. మరో వార్త చూస్తే నిండు గర్భిణికి నడక యాతన, దారి లేక 1.5 కిలోమీటర్లు నడిచిన నిండు చూలాలు. వాగు దాటగానే ఒడ్డున ప్రసవం, శిశువు మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మరో శిశువుకు జననం. కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో వెంకటపూర్ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూడిక తీతపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, ఆ వివరాలు ఇచ్చారు.
అయితే 14 నాటికి సమగ్ర నివేదిక మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్ భూగర్భంలోంచి అంతు చిక్కని శబ్దాలు వస్తున్నాయట. కొండ చర్యలు విరిగిపడి ప్రకృతి బీభత్సం సృష్టించిన కేరళలోని వయానాలో శుక్రవారం భూగర్భంలోంచి అంతు చిక్కని శబ్దాలు వినిపించాయట. అంబల్వయల్ గ్రామంలో భూగర్భం నుంచి భయంకరమైన ప్రతిధ్వనులు వినిపించాయని, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వాటిని విన్నారని అధికారులు వెల్లడిస్తున్నారట. మరో వార్త చూస్తే శాలిక్ గౌరారం పైరు పచ్చల సింగారం తెల్లని క్యాన్పై రసజుడైన చిత్రకారుడు తన రంగులన్నీ రంగారుచి దిద్దాడా. ఆకుపచ్చని చీర కట్టిన భూమాత సౌందర్యాన్ని చూసేందుకు ఆకాశమే దిగి వస్తుందా అన్నట్లుగా మనోహరమైన దృశ్యం ఇది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. నల్గొండ జిల్లాలోని శాలిక్ గౌరారం ప్రాజెక్టు ఆయకట్టు పొలాలు హరిత శోభ ఇది. అటు ఊరు ఇటు నీరు చుట్టూ పైరు పచ్చలను సింగారించుకొని నేలమ్మ కనువిందు చేస్తుంది అనే చిత్రాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే పసికందును పీక్కు తిన్న కుక్కలు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో చోటు చేసుకుందట. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ముక్క పచ్చలారని పసికందును కుక్కలు పీక్కు తింటూ కనిపించడం శుక్రవారం కలకలం రేపిందట. అలాగే మరో వార్త చూస్తే నైతికత ప్రతిపాదకన కోర్టులు శిక్షించే జాలవు. ఓ మహిళ హత్య కేసులో స్పష్టం చేసిన హైకోర్టు దిగువ న్యాయస్థానం విధించిన యావజ్జీవ శిక్ష రద్దు. కేసు తేలడానికి దశాబ్దాల కాలం పడుతుందని చెప్పేసి తెలిపారట. ప్రకృతిలో మమేకమయ్యే పడగగట్టి చిలక ఆదివాసుల హక్కుల అమల్లో పాలకులు విఫలం. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలిపారు. నీరజ్ చోప్రాకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసినారు. బారాస హయాంలో అడ్డగొల్లు దోపిడీ మంత్రి కొండ సురేఖ ఆరోపణ. నేడు ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వైరా వేదికగా రుణమాఫీ ఛాలెంజ్ ను నిరూపించుకుంటాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. సాగు డమాలంటూ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు సాక్షిలో. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 84.59 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. 15.30 లక్షల ఎకరాల మేర తగ్గిన సాగు. ఈ వానాకాలం 66 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా. కానీ ఇప్పటి వరకు 25.58 లక్షల ఎకరాలనే నాట్లు వేశారట. పత్తిది అదే దారి. 2.67 లక్షల ఎకరాలు తగ్గిన వైన్యం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేకపోవడం, చెరువులు నిండకపోవడమే దీనికి కారణం అని చెప్పేసి చెప్తున్నారు. రైతు భరోసా ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం ప్రభావం చూపిందని చెప్పేసి రైతు సంఘాలు వెల్లడిస్తున్నాయట. హమాన్ కంచుపట్టు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 6వ పథకం లభించింది. రెజ్లింగ్ పురుషుల అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ ఉంటుంది నినాదాన్ని ఖరారు చేస్తున్న మన సీఎం. ఏఐ యూనికార్న్ కంపెనీలు సీఈఓలతో భేటీ. అమెజాన్ రీసెర్చ్ సెంటర్తో 3000 ఉద్యోగాలు. హరం ఈక్విటీ ₹3,350 కోట్లు పెట్టుబడి. ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, అలాగే శ్రీధర్ బాబు ఆ వివరాలు ఇచ్చారు. నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడు అంటూ సుంకిశాల పంప్ హౌస్ ను పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల, మండలి చైర్మన్ గుత్పా. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం దురదృష్టకరం అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పరిస్థితికి కారణమని చెప్పేసి మాట్లాడారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల, మండలి చైర్మన్ గుత్తాతో కలిసి సుంకిశాల పంప్ హౌస్ ను పరిశీలించారట. సుంకేశాల కాళేశ్వరం కట్టింది వారే. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారట. న్యాయ విచారణ జరిపించాలి. సీఎం వైఫల్యం వల్లే ప్రజాధనం నీటిపాలు అంటూ కేటీఆర్ తెలిపారు. త్వరలో రిటైర్డ్ ఇంజనీర్ నేతలతో సుంకిశాలకు వెళ్లనున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. పొంతన లేని సాక్ష్యాలతో జీవిత ఖైదా. ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టింది హైకోర్టు. నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. 10 ఏళ్ల తర్వాత విడుదల కానున్న ఆటో డ్రైవర్ రాజు. మత్తు చిత్తుకు ద్విముఖ ఊహం. డ్రగ్స్, గంజాయి సప్లై చైన్ కట్టడి, యువతలో అవగాహనకు చర్యలు. గత నెల రోజులుగా పదవి బాధ్యతలు ఎంతో సంతృప్తినిచ్చాయి. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో డీజీపీ జితేందర్ తెలిపారట. దారి లేక ఆసుపత్రికి చేరలేక, రోడ్డు లేక వాగులు దాటి వైద్యం అందుకోలేక ఒకే రోజు 3 మృతి చెందారు. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వాగు ఒడ్డునే ప్రసవించిన ఆదివాసీ మహిళ. పుట్టిన గంటకే కన్ను మూసిన పసిగుడ్డు. మరో 2 ఘటనలో యువకుడు, వృద్ధురాలు కూడా మృతి చెందారట. మరికొన్ని వార్తలు చూస్తే ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడుల ఘటన పెరిగిపోతుంది.
అటు అభంశుభం మెరుగని చిన్నాలపై దాడి చేస్తున్నాయి కుక్కలు, విధిరాత మార్చేస్తున్నాయి, పిల్లలను పొట్టన పెట్టుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజు జరిగిన 3 ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయట. సీట్ల పెంపుపై సర్కార్దే తుది నిర్ణయం. ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త కోర్సులను ప్రారంభించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేయకుండా కొత్త కోర్సులు సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పిందట. జలాశయాల్లో పూడికతీత అనే అంశాన్నిచ్చారు. రాజస్థాన్, మహారాష్ట్రాల తరహాలో రాష్ట్రంలో జలాశయాల్లో పూడిక తొలగించనున్నారు. ఇందుకోసం భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపే పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రివర్గం ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందట. అలాగే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు పచ్చ జెండా. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ రూపాయలు 24,657 కోట్లతో ప్రతిపాదించిన 8 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. సిన్సోడియాకు బెయిల్. లిక్కర్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఆప్ నేత మనీషా సిన్సోడియాకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరికిందట. ఇజాబ్ సర్క్యులర్పై స్టే. విద్యార్థినులు ఇజాబ్, బుర్కా, టోపీ, నకాబ్ ధరించడానికి నిషేధిస్తూ ఎన్జీ ఆచార్య కాలేజ్ ఇచ్చిన సర్క్యులర్పై సుప్రీంకోర్టు స్టే విధించిందట. పరీక్ష వాయిదా వేలం. 5 కోసం 2 లక్షల మందిని ఇబ్బందులకు గురి చేయలేమంటూ నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీం నిరాకరించిందట. చినికి గాలివానగా ఎంపీ బయా బచ్చన్ పేరు విషయమై రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి రాజకీయ ధూమరంగా మారిందట. అరచేతిలో అపార సౌరశక్తి అంటూ వార్తిచ్చారు. దీనికి సంబంధించి వివరాలు చూస్తే బుల్లి సౌర పలకం వెనుక కన్నా 100 రెట్లు పల్చగా ఉంటుందట. సెన్సెక్స్ 820 పాయింట్లు ఆఫ్, 251 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలత వస్తుందట. ఇది సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్. రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులను పరాయ పదమిది రండి, అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. అమెరికాలో రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపునిచ్చారట. మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసానిచ్చారట. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్తో సమావేశం. హైదరాబాద్లో అమెజాన్ రీసెర్చ్ సెంటర్ 3,000 మందికి కొలువులు అందులో చేకూరనున్నాయి. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని RM ఈక్విటీ పార్ట్నర్స్ 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి అంటూ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానం. అంతరించిపోతున్న కళారూపాలకు మళ్లీ జీవం. పద్మగ్రహీతలకు ఆర్థిక సాయం, కళాకారులకు ప్రోత్సాహకాలు, పెన్షన్లు అందజేత. జిల్లాలోని మినీ రవీంద్ర భారతిలో వచ్చే నెల 9న ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందట. అలాగే మత్తు దరి చేరనివ్వని బాలమిత్ర. బడి పిల్లలపై AI నిఘా నేత్రం. మాదక ద్రవ్యాలకు అలవాటైతే పసిగట్టేలా యాప్ రూపకల్పన. 20 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుందట. టీజీ న్యాప్ IT శాఖ కార్యాచరణ త్వరలో పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకున్నారట. SC ST రిజర్వేషన్లలో క్రీమీ లేయర్కు నో. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు సూచనలపై విస్తృతంగా చర్చించాం. అంబేద్కర్ రాజ్యాంగంలో క్రీమీ లేయర్ నిబంధన లేదు. SC ST రిజర్వేషన్ అన్ని రాజ్యాంగం ప్రకారమే. అశ్విని వైష్ణవ్ ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లకు, 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ, తెలంగాణ, ఒడిశాలో 173.63 కిలోమీటర్లు కొత్త లైన్ వేయనున్నారు. అయ్యో పాపం పసికందు. 2 రోజుల వయసున్న మృత శిశువును తీసుకొచ్చిన కుక్క వరంగల్ MGMలో తీవ్ర కలకలం రేపింది. ఆ బిడ్డ తమ ఆసుపత్రికి చెందినది కాదని సూపరింటెండెంట్ తెలిపారు. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అమాన్ అదిరేన్ కుస్తీలో భారత్కు కాస్యం. ప్యారిస్ ఒలింపిక్స్లో 6వ పథకం. పురుషుల 52 కిలోల విభాగంలో సాధించిన అమన్ అని చెప్పేసి వార్తిచ్చారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ. సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా ₹3 కోట్ల నగదు లభ్యమైంది. బ్యాంకులో మరో ₹1 కోటి 6 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. ఏసీపీ డీజీ CV ఆనంద్ ఆదేశాలతో నరేందర్ ఇంట్లో అధికారులు తనిఖీలు. అతని బంధువుల ఇళ్లలో కూడా నోట్ల గుట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు. తనిఖీలతో కార్పొరేషన్లోని ఉద్యోగుల్లో అలచడి మొదలైందట. మరో వార్త చూసుకుంటే, బంగ్లా అస్థిరపడితే భారత్కు ముప్పు. ఈశాన్య భారతం బెంగాల్పై తీవ్ర ప్రభావం. తాత్కాలిక
ప్రభుత్వాది నేత యూనస్ హెచ్చరించారట. మాషిత్రోకు ఆశ్రమిస్తే భారత్తో కలిసి పనిచేయలేమంటూ బీఎన్పీ తెలిపిందట. దాడుల నేపథ్యంలో భారత్లో ప్రవేశించడానికి భారీ సంఖ్యలో బంగ్లాదేశీలు యత్నిస్తున్నారట. అడ్డుకుంటున్న బీఎస్ఎఫ్, భారత బంగ్లా సరిహద్దు పర్యరక్షణకు కమిటీ, అమిత్ షా హిందువులకు అండగా నిలవాలి, ఆర్ఎస్ఎస్ మతదాడులు తగవు అంటూ ఐరాస తెలిపిందట. సిన్సోడియాకు బెయిల్ 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట లభించింది. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం త్వరలోనే కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ రానుంది అని చెప్పేసి చెప్తున్నారు. కవిత 11 కిలోలు బరువు తగ్గింది, బీపీ పెరగడంతో మాత్రలు వేసుకుంటుంది, త్వరలో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామంటూ కేటీఆర్ తెలిపారట. కాలం చెల్లిన సెలైన్తో రోగికి చికిత్సను అందిస్తున్నారట. మరి ఈ ఘటన చూస్తే నిర్మల్ జిల్లాలో కానపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుందట. 5 నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్ను ఓ యువకుడికి ఎక్కించిన సిబ్బంది, రోగి సోదరుడు గమనించడంతో తప్పిన ముప్పు. స్వల్పంగా అస్తవస్తకు గురైన యువకుడు అదే ఆసుపత్రిలో మరిన్ని కాలం చెల్లిన ఇంజెక్షన్లు అని చెప్పేసి చెప్తున్నారు. బాలికల వివాహ వయసు 9 ఏళ్లే. ఇరాక్ పార్లమెంట్లో అనగారిక బిల్లు ప్రతిపాదిత బిల్లుపై ఇరాక్ రాజధాని బంగ్లాదేశ్లో మహిళలు నిరసన తెలిపారట. బ్యాంకు ఖాతాకు 4 నామినీలు, ఖాతాదారులకు మరింత వెసులుబాటు, బ్యాంకింగ్ నిబంధనలను సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం 1 నామినీను మాత్రమే ప్రతిపాదించే అవకాశం ఉందంటున్నారు. క్రికెటర్ సిరాజ్కు జూబ్లీహిల్స్లో 600 గజాల స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది రెవెన్యూ అధికారులు. అకాడమిక్ డిఎంఈ రాజీనామా చేశారు. ఆ పోస్టు తనకు అద్దంటూ సర్కార్కు శివరాం ప్రసాద్ లేఖ రాశారు. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు తేవాల్సిందేనని ఉన్నతాధికారులు ఒత్తిడి భరించలేకనే తప్పుకొన్న శివరాం. శ్రీశైలానికి మరింత వరద, 3.92 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, 4.13 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో. సాగర్ గేట్లన్నీ రెండో రోజు ఓపెన్. 3.6 లక్షల క్యూసెక్లు దిగువకు. అల్మటి, నారాయణపూర్ తగ్గిన వరద అనే వార్త ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సుంకిశాల సీఎం అసమర్థతే, జ్యుడిషియల్ విచారణ జరపాలి, నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అంటూ కేటీఆర్ మాట్లాడారట. ప్రమాదంపై సీఎంకు సమాచారం లేదా? ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారా? సమాచారం తెలిస్తే అసెంబ్లీలో చెప్పలేదేం? ప్రభుత్వం తప్పు లేకుంటే దాపరికం ఎందుకు? కాంగ్రెస్ ఆలోచన విధానంలోనే లోపం ఉంది అంటూ ఇది మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ ఫైర్ అయ్యారట. కూలిన ఘటన మా వరకు రాలేదు, ఇది చాలా చిన్నది, నష్టం చాలా తక్కువ. చిన్న ఘటన కాబట్టే ఇంజనీర్లు చెప్పలేరు. ప్రమాదంపై మారిన సర్కార్ స్వరం, వచ్చే వేసవికి నీళ్ళివ్వాలనే తాపత్రయంలోనే ఘటన జరిగిందంటున్న తుమ్మల, ఉత్తమ్. మొన్న బీఆర్ఎస్ పాపమేనన్న బట్టి సోషల్ మీడియాలో చూసిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందన్న మంత్రులు. సీఎంతో చర్చించి కమిటీ వేస్తామని వెల్లడి. సుఖిశాల వాల్ కూలిన ప్రదేశం పరిశీలించారు. మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారంటూ 3000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం. భూములు ఇవ్వం, మాకు అండగా నిలవండి అంటూ కేటీఆర్కు కొడంగల్ రైతులు వినతి చేశారట. రేవంత్ టూర్ అట్టర్ ఫ్లాప్. రుణమాఫీ కాలయాపన కోసమే పర్యటన, ఫ్యామిలీతోనే పెట్టుబడులు. ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి. సీఎం తమ్ముడిపై అరెస్ట్ వారెంట్, న్యూజెర్సీ కోర్టు జారీ చేసింది. ఎన్ఆర్ఐ డేవిడ్ అని చెప్పేసి వార్తిచ్చారు. సిన్సోడియా విడుదల కావడం జరిగిందని చెప్పేసి వార్తను చూసాం. నమస్తే తెలంగాణలో ఇచ్చారు. మద్యం పాలసీ కేసులో సిన్సోడియా బెయిల్, 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకి. నియంతృత్వానికి చెంపపెట్టు సిన్సోడియా, సత్యమే గెలిచిందంటూ ఆప్ సంబురాలు నిర్వహించారట. విచారణ పూర్తయ్యేదాకా జైల్లోనే మగ్గాల అంటూ ఛార్జిషీట్లపేట ఇంకెంత కాలయాపన చేస్తారు? సత్వర విచారణ కోరడం నిందితుడి హక్కు, జైలు నుంచి ఉపశమనం పొందే హక్కు ఉన్నది. బెయిల్ ఓ నియమం, జైలు మినహాయింపు అందరూ గుర్తించాల్సిన సమయం రాగానే వచ్చింది. మద్యం కేసులో ఈడీ, సిబిఐకి సుప్రీం తలంటూ అనే వార్త ఇచ్చారు. రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం, ఆ వివరాలని ఇక్కడ ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, కాళేశ్వర జలాలు ఇవి కావా అని చెప్పేసి చిత్రాన్ని ఇచ్చారు. గురుకులాల్లో చావు కేక. పెద్దపూర్లో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 15 రోజుల్లో 2 మృతి చెందారంటూ వార్తిచ్చారు. మరో 2 విద్యార్థులకు అస్తవ్యస్తతగా ఉంది. పాము కాటే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగులో విద్యార్థిని ఆత్మహత్య యత్నం. సంచాలలో 25 మంది విద్యార్థులకు అస్తవ్యస్తతగా ఉందట.
వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందారు. ప్రాణాలు బలికొంటున్న కుక్కలు. రాయి పొలాల్లో నెల క్రితం దాడి, ఇన్ఫెక్షన్తో మృతి. కోకాపేటలో నిద్రిస్తున్న బాలుడి మర్మాంగంపై దాడి. వరంగల్ ఎంజీఏ దవాఖానలో మరో దారుణం. వదిలేసిన శిశువు మృతదేహాన్ని పీకు తిన్న కుక్కలు. ఎల్లారెడ్డిపేటలో 8 మందిని కచ్చాయి పిచ్చి కుక్కలు. మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల గుట్టలు, రూపాయలు 2.93 కోట్ల నగదు, 51 తులాల బంగారం. అధికారి అక్రమార్జన చూసి నివ్వెరపోయిన ఏసీబీ బృందం. మిషన్లతో నోట్లు లెక్కించేందుకు 6 గంటలకు పైగా సమయం పట్టిందట. నిజామాబాద్ బల్దియా సూపరింటెండెంట్ నివాసాల్లో ఏకకాలంలో సోదాలు. రూపాయలు 6 కోట్లకు పైగా ఆస్తులు సీజ్. దశాబ్ద కాలంగా ఒకే చోట తిష్ట వేసిన దాసరి నరేందర్ బిల్ కలెక్టర్గా మొదలై సూపరింటెండెంట్ స్థాయికి అని చెప్పేసి వార్తిచ్చారు. ప్రవాసంలో సర్కార్, ప్రయాసలో పాలన. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్, చీఫ్ సెక్రటరీ, మంత్రులు, అధికారులు కూడా. రాష్ట్రంలో వర్షాలు, జ్వరాలు, అనేక సమస్యలు. అదుపు తప్పిన శాంతి భద్రతలు, రోజుకో వివాదం. రోడెక్కుతున్న నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు. పడకకేసిన పాలన, ఎక్కడికక్కడ నిలిచిన ఫైళ్లు. వారు తిరిగొచ్చాకే పాలనపరమైన నిర్ణయాలు. 8 నెలల్లో 2 సార్లు విదేశాలకు రేవంత్ రెడ్డి వెళ్లారు అని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. నీళ్లను వాడుకునే తెలివి లేదా? బంగారం లాంటి నీళ్లు బంగాళాఖాతంలోకి. అవగాహన, చిత్తశుద్ధి లేక వదిలేసిన సర్కార్ రాజకీయ కక్షతో రైతులను ఆగం చేస్తున్నది. తెలంగాణ రిజర్వాయర్లు వెలువెలబోతున్నాయి. ఆంధ్ర రిజర్వాయర్లు కలకలలాడుతున్నాయి. మూసి సుందరీకరణతో ఎన్నెకరాలకు నీళ్లు. ధ్వజమెత్తిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారట. దవాఖానాల అవస్థ. ఒకే బెడ్ పై 2కి చికిత్సను అందిస్తూ నిర్మల్ జిల్లా కానపూర్ నియోజకవర్గ కేంద్రంలో 50 పడకల ప్రభుత్వ దవాఖానాలో బెడ్ల కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో. అలాగే మరో వార్త చూస్తే బ్రెజిల్లో కూలిన విమానం, 62 మంది ప్రయాణికులు మృతి చెందారట అక్కడికక్కడే. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరి ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. नवाक पाणी पादो नचो पस्थ पायुर नवाक पाणी पादो नचो पस्थ पायुर चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम न मे द्वेष रागो न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्य भाव न मे द्वेष रागो न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्य भाव न धर्मो न चार्थो न कामो न मोक्ष न धर्मो न चार्थो न कामो न मोक्ष चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थो न वेदा न यज्ञ न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थो न वेदा न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम
शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदा पिता नैव मे नैव माता न जन्म न मे मृत्युशङ्का न मे जातिभेदा पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणाम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्ध सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 कृतेन अनेन अद्य दिने श्री शंकराचार्य विरचितं श्री शिवनिर्वाण षट्क पाठाख्येन कर्मणा कर्मणाधीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्गीतारीश्वर चरणारविंदं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं यमकालपाशविमोचकं यमकालपाशविमोचकं
कीचकं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं तव शक्ति अङ्गसुशोभितं तव शक्ति अङ्गसुशोभितं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక ఈవీ శకం జిల్లాకు చెందిన 13 బస్సులు ప్రారంభానికి ఆర్టీసీ కసరత్ అని చెప్పేసి వార్తించారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభానికి ఆర్టీసీ అధికారులు జేబీఎం సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే డిపో 2కు 13 సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. శుక్రవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మరికొన్ని పనులు మిగిలి ఉండడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా వేశారు. మరో వారం రోజుల్లో తేదీ ప్రకటించే అవకాశాలున్నాయట. పాతికేళ్లుగా ఆడిందే ఆట. నగరపాలక సంస్థలో నరేందర్ దే హవా అని చెప్పేసి వార్తించారు. నగరపాలక సంస్థ సాధారణ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలో భారీగా నగదు, స్థిరాస్తి దసరాలు దొరకడం జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది. నిజామాబాద్ నగరపాలక సంస్థలో సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా పనిచేసే నరేందర్ ఇంట్లో నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శంకర్ గౌడ్ సిబ్బందితో జరిపిన సోదాలో రూపాయలు 6 కోట్లకు పైగా నగదుతో పాటు బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, దసరాలు స్వాధీనం చేసుకున్నారట. ప్రతి రైతు సమస్య పరిగణలోకి తీసుకుంటాం. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏ ఒక్క రైతుకు సమస్య వచ్చినా దానిని పరిగణలోకి తీసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని ఐడీసీఎంఎస్ చైర్మన్ తారా చెన్నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ గుర్బాబాదీ రోడ్లోని నిజామాబాద్ కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిండ్రట. మరో వార్త చూస్తే ఉద్యమంతోనే స్వతంత్రం. మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంతోనే దేశానికి స్వతంత్రం వచ్చిందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అందాన్ అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు కేశవ్ వేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో శుక్రవారం క్విట్ ఇండియా దినోత్సవాన్ని నిర్వహించారట. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ నీతు కిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్ కలిసి చంద్రశేఖర్ కాలనీలో పర్యటించారట. ఎస్ఆర్ఎస్పీలోకి 3793 క్యూసెక్ల వరద. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 3793 క్యూసెక్ల వరద చేరుతుంది. సీఈఓ సస్పెండ్కు పాలకవర్గం ఆమోదం. పంట రుణాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈనాడులో జూలై 29న ప్రచురితమైన అధికారుల నిర్లక్ష్యం రుణమాఫీకి దూరం శీర్షికను కథనం ప్రచురితమైంది అనే అంశాన్ని ఇచ్చారు. శిక్షణ ఫలించే, కొలువులు సాధించే. ఉమ్మడి జిల్లాల నైపుణ్యం పెంచుకున్న యువత టాస్క్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంగణ నియామకాల్లో పాల్గొనేలా చేస్తున్నారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా డిజిటల్ తెరలు, ఆటపాటలతో బోధన, అంగన్వాడీలు ఉన్నతీకరించనున్నారు. ఆమె ఉన్నతంగా బ్యాంక్ లీకేజ్ రుణాలతో వ్యాపార యూనిట్లు ఏర్పాటు,
అలాగే ఆధ్యాత్మిక తీరానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఉమ్మడి శివాలోని ఉమామహేశ్వర ఆలయం పోరాటాలకు సిద్ధం కావాలి. క్విట్ ఇండియా ఉద్యమ రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ శుక్రవారం జైన్ ప్లాంట్ ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారట. ఎత్తిపోతలు సురువయ్యాయి. సాలూరు పోతల పథకం మంచిర్యాల నది నుంచి నీటిని ఎత్తిపోస్తుంది. దీంతో పథకంలోని భాగమైన పైపులతో నీరు పొలాలకు చెరువులకు తరలుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. కొత్త పంచాయతీలకు పచ్చ జెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అనే వార్త ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలు ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిందట. ఇందూరు ఊటీ తమిళనాడులోని ఊటీని తలపిస్తున్న ఈ చిత్రం కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోనిది. ఈ మండలంలో అధికంగా తాండాలున్నాయి. చుట్టూ గుట్టలు అటవీ ప్రాంతం ఉండడంతో పచ్చదనంతో కనువిందు చేస్తుంటాయి. గిరిజనుల గుట్టలను చదును చేసి జొన్న మొక్కజొన్న సాగు చేస్తుంటారు. మండలంలోని జమిని తాండా నుంచి చద్మల్ వెళ్లే మార్గంలో ఈనాడు తన కెమెరాలో బంధించిన చిత్రం ఇది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. స్వతంత్ర వేడుకలకు తేవీవి వాలంటీర్లు అలాగే వార్సిటీలో ఘనంగా తీర్చి నిర్వహించారు. ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఎరకు చిక్కింది చిన్న చేపనే. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి సొర దొరకాల్సి ఉంది. అవినీతిమయంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా రెవెన్యూ ఇన్ఛార్జ్ అధికారి నరేందర్ ఇళ్లపై ఏసీబీ దాడులు. రూపాయలు 6.7 కోట్లు విలువైన నగదు ఆస్తులు స్వాధీనం. అవినీతి అక్రమాలపై సాక్షిలో గతంలో వరుస కథనాలు అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి అక్రమాలకు అడ్డగా మారింది. తాజాగా కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ ఏసీబీకి చిక్కడం, భారీ ఎత్తున నగదు పట్టుబడడం నగరంలో హాట్ టాపిక్ గా మారింది. బిల్డింగ్ పర్మిషన్ నుంచి మ్యూటేషన్ల వరకు వసూలు వ్యవహారంపై బహిరంగానే చర్చించుకుంటున్నారట. ఆదిలాబాద్ హైదరాబాద్కు సెమీ డిలక్స్ బస్సులు. నిజామాబాద్ నుంచి నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ మీదుగా జూబిలీ బస్టాండ్ వరకు సెమీ డిలక్స్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం జానీరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారట. పెట్టుబడి సాయం లేనట్లేనా? ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా అందంది రైతు భరోసా. విధి విధానాలు ఖరారు చేయని ప్రభుత్వం, రైతులు ఆందోళన చెందుతున్నారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అందని ఉపాధి కూలీ మే నుంచి జమ చేయని కేంద్ర ప్రభుత్వం. జిల్లాలో బకాయిలు రూపాయలు 45 కోట్లు ఉండిపోయాయట. వరద కాలువకు జలకళ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నిర్మించిన వరద కాలువ జలకళ సంతరించుకుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ల నియామకం. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 డిప్యూటీ సూపరింటెండెంట్లను నియమిస్తూ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఉత్తర్వులు జారీ చేశారట. కొనసాగుతున్న నీటి విడుదల. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటి విడుదలను కొనసాగుతుంది. అలాగే సిరికొండ సొసైటీలో విచారణ వాయిదా వేశారు. లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలి. బోధన్ బల్దియాకు ఇచ్చిన లక్ష్యం మేరకు 1.45 లక్షల మొక్కలను సకాలంలో నాటాలని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారట. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు అని అంశాన్ని ఇచ్చారు. ఘనంగా నాగుల పంచమి. జిల్లాలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు పుట్టలో పాలు పోసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు తమ సోదరులు కళ్ళు కడిగారు అనే వార్త ఇచ్చారు. ఆలయాలే టార్గెట్. రుద్రూరులో వరుస చోరీలు, రెచ్చిపోతున్న దొంగలు. దీని పట్ల పోలీసులు పట్టించుకుంటలేదట. మోర్దాన్ రేషన్ దందా. రేషన్ దుకాణాల వద్దే కాపు కాస్తున్న వ్యాపారులు కిలో రూపాయలు 16కు కొనుగోలు చేసి రూపాయలకు విక్రయిస్తున్నారు అని చెప్పేసి, అంటే కిలో రూపాయలు 16కు కొనుగోలు చేసి 20కి విక్రయిస్తున్నారు దళారులు అనే వార్త ఇచ్చారు. ఆహార కల్తీపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే. పోలీస్ కస్టడీకి యూనియన్ బ్యాంక్ మేనేజర్. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్న రాజేష్ అంత్యక్రియలో నిరసన తెలిపారు. ఆర్టీసీ లక్కి మహిళలు ఎంపిక. 40 మంది ఎస్ఐలు బదిలీ అయ్యారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా లాంగ్ స్టాండింగ్ లో ఉన్న ఎస్ఐలు బదిలీల ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టారట. గంజాయి పట్టివేత జరిగింది ఖలీల్వాడిలో. న్యూఢిల్లీ స్వతంత్ర వేడుకలకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పరిహారం కోసం ఎదురుచూపు అని చెప్పేసి వార్తిచ్చారు. నవ్విపేట మండలంలోని ఆశా జ్యోతి కాలనీలో ఈ నెల 4న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ వివరాలు ఇచ్చారు. పరీక్ష ఫీజు చెల్లించండి. తేయు పరిధిలోని 2021-22 బీపెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1, 2, 3, 4 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్ష ఫీజును ఈ నెల 13 వరకు చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ ఎం అర్ణ శుక్రవారం తెలిపారట. రైల్వే బ్రిడ్జ్ వద్ద స్తంభించిన వాహనాలు, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మాక్లూరులో క్రైమ్ కారణం చూసుకుంటే ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడాడు పోలీసు. ఆ వివరాలు ఇచ్చారు. బాల్కొండ ఆర్మూర్ మండలం పరిధిలో చోటు చేసుకోదు. చెట్ల పొదల్లో కొండ చిలువ. నవ్విపేట్
చెరువులో మృతదేహం లభ్యమైంది రుద్రుర్. ఘర్షణ కేసులో ఇద్దరు రిమాండ్ తరలించారు కామారెడ్డిలో. ఆటోను ఢీకొన్న ట్రాక్టర్, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీపేట పరిధిలో చోటు చేసుకుంది. డ్రైవర్పై దాడి, ఇన్నోవా వాహనం ఎత్తికెళ్లిన దుండగులు. బావిలో జారిపడి ఒకరు మృతి చెందారు. కామారెడ్డి పరిధిలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన ఘటన బోధన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మున్సిపల్ కార్పొరేషన్లో కలకలం. నగర మున్సిపాలిటీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూపాయలు 6,07,81,000 విలువైన ఆస్తులను సీజ్ చేశారు. నరేందర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలింపు. అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు. ఏసీబీ తనిఖీలతో మున్సిపల్ కార్పొరేషన్ లో మొదలైన అలజడి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ కలెక్టర్ రాజీవ్ హనుమంత్ తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మొక్కలను పంపించేశారు. ఘనంగా క్విట్ ఇండియా దినోత్సవం నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన క్విట్ ఇండియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారట. దరఖాస్తుల ఆహ్వానం, ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆపదలో ఉన్న బాల బాలికలను రక్షించిన బాలలు స్వచ్ఛంద సంస్థలకు 2025 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు కోసం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ అధికారి రసూల్ బి ఓ ప్రకటనలో తెలిపారట. భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి. జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పుట్టల వద్ద మహిళల పూజలు. పుట్టలో పాము పోసిన భక్తులు. ఆయకట్టుకు కొనసాగుతున్న నీటి విడుదల. మెండోరా ఉత్తర తెలంగాణకు జిల్లాల వరద ప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల కోసం ప్రధాన కాలువల కాకతీయ లక్ష్మీ సరస్వతి కాలువలకు నీటి విడుదల కొనసాగుతుందట. పెద్దాపూర్ గురుకులాల్లో విద్యార్థిని మృతి చెందారనే వార్త ఇచ్చారు. మెట్పల్లి అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత. తెల్లవారుజామున ఆసుపత్రికి తరలింపు. అలాగే ఐడీసీఎంఎస్ నూతన చైర్మన్ ను కలిసిన నాయకులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇంజనీరింగ్ ప్రభుత్వ కళాశాల ఏర్పాటుపై నిర్లక్ష్యం కలేనా? ప్రైవేటు కాలేజీలను ఆశ్రయిస్తున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు. లోక్సభ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చినా పట్టించుకొని రేవంత్ సర్కార్. నిజామాబాద్ పాలిటెక్నిక్ లో ఏర్పాటుకు యోచన. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కష్టమే అని చెప్పేసి చెప్తున్నారు. ఘనంగా నాగుల పంచమి. జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడిన ఆలయాలు. కొనసాగిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు. పుట్టలో పాల్పోసిన భక్తులు. కామారెడ్డి జిల్లాలో మరో 3 కొత్త పంచాయతీలు. గాంధారి మండలం పీస్కూల్, గుట్టతాండ, నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి, చిన్న ఆత్మకూరు గ్రామాలు. నోట్ల గుట్టలు, రూపాయల కోట్లలో ఆస్తులు, నగదు లెక్కించేందుకు 5 గంటలు. మున్సిపల్ ఉద్యోగి వద్ద కళ్ళు చెదిరే సంపద. ఆ వివరాలు ఇచ్చారు. అక్రమంగా పోగేసిన అవినీతి తిమింగలం. రూపాయలు 6 కోట్లకు పైగా ఆస్తులు లభ్యమయ్యాయి. కట్టలు చూసి బిత్తరపోయిన ఏసీపీ అధికారులు సూపరింటెండెంట్ నరేందర్ ని అరెస్ట్ చేశారు. రుణమాఫీ కాలేదు, కనికరించండి అంటూ కలెక్టర్కు రెంజల్ రైతు విన్నపించుకున్నారు. అర్హులమైన తమకు రుణమాఫీ కాలేదని, కనికరించాలని, రుణాలు మాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల రైతులు కలెక్టర్ రాజీవ్ హనుమంత్కు విన్నవించారట. కార్పొరేషన్లో కలకలం. ఏసీబీ దాడులతో అక్రమార్కుల గుబులు. ఆ వివరాలు ఇచ్చారు. రుణమాఫీపై సిబ్బంది నిర్లక్ష్యం. సిరికొండ విండోలో ప్రత్యేక అధికారి విచారణ. ఆజిజ్ ఖానీ మాజీ కార్యదర్శులు, ప్రస్తుత కార్యదర్శి మహమ్మద్ అలీ సస్పెన్షన్. కరుణించు వర్ణదేవ అంటూ వర్షాలు సమృద్ధిగా కురియాలని కోరుతూ ఎల్లారెడ్డి మండలంలోని కోకొండ గ్రామస్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు. స్థానిక చెరువు నుంచి నీటిని తెచ్చి ఆలయాల్లో అభిషేకం నిర్వహించారు. హనుమాన్, సంగమేశ్వరం, ముత్యాల పోచమ్మ, పెద్దమ్మ, బ్రహ్మదేవుడు, భూలక్ష్మమ్మ ఆలయాలను నీళ్లతో నింపారట. మున్సిపల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలి అంటూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి. అలాగే పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ముగిసిన స్వచ్ఛదనం పచ్చదనం. అత్యయత్నం కేసులో మహిళను రిమాండ్కు తరలించారు. కాల్వ శుభ్రం చేస్తుండగా కొండ చిలువ మృతి చెందిన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు శంకర్ నగర్లో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అయితే బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరు వర్గాల మధ్య గొడవ. కేసు నమోదు చేసిన ఘటన బోధన్ పరిధిలో చోటు చేసుకుంది. 16 నుంచి పీడీఎస్యూ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయట. వరుస చోరీలతో అడలెత్తిస్తున్నారు దొంగలు అని చెప్పేసి రుద్రుడికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ఓపెన్ చేశారు.
నిజామాబాద్ వరంగల్ రూట్లో డిలాక్స్ బస్సులో ప్రయాణించిన మహిళలకు గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెట్టగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో శుక్రవారం లక్కీ డ్రా తీసి 3 మహిళా ప్రయాణికులను ఎంపిక చేశారట. సంగీత పాఠశాల ప్రిన్సిపాల్గా రవీందర్ రాజ్, జిల్లా కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపాల్గా పుల్లపాటి రవీందర్ రాజ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ రామ్కోటి శ్రీ త్యాగరాజ సంగీత నృత్య పాఠశాలలో కథక్ లెక్చరర్గా విధులు నిర్వహించిన రవీందర్ రాజ్ ఉద్యోగోన్నతిపై ఇక్కడికి బదిలీపై వచ్చారట. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. వినాయక్ నగర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 71 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం అందజేశారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.